అవును, శ్రీరాముడు బీజేపీ మెంబర్షిప్ ఉంది. శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉంది. మరి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీ చీఫ్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీ శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ని ఇందూరుగా పేర్కొన్న ఆయన పేరు ఎలా వచ్చిందో చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అరవింద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఒక హంతకుడు, నిజామాబాద్కి ఆయన పేరు ఎందుకు ఉండాలన్నారు. ఇందూరుగా పేరు మార్చి ఆ తీర్మానాన్ని ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పంపిస్తామన్నారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని అనుమానం ఉంటే వెళ్ళి చూసుకోవాలని టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్కు తెలిపారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నారని, మీ పార్టీకి సుంతి అయిందా, పోయి చూసుకోవాలని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీ మరి ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఏ రకంగా అంటారని, అయితే మీ పార్టీకి ఏమైనా సుంతి అయిందని తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు అయితే అరవింద్ అయితే చేశారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని అనుమానం ఉంటే వెళ్ళి చూసుకోవాలని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు తెలిపారు. మరి ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నారు, మీ పార్టీకి సుంతి అయిందా, పోయి చూసుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో హిందువులా ముస్లింలా అని చూసి కాల్చి చంపారని గుర్తు చేశారు. కొంతమంది హిందువుల్లో చెడబుట్టారని వ్యాఖ్యానించారు. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎక్కడుంది అని అంటున్న వారు మాజీ ఎమ్మెల్సీ కవితను అడిగితే చెప్తున్నదన్నారు. రేపు సిరిసిల్లలో కూడా చూపిస్తామన్నారు. ఇందూరుకి దమ్ముంటే రాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు. చెన్నారెడ్డి సీఎంగా రాజీనామా చేసే వరకు రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగాయని ఎంపీ అరవింద్ తెలిపారు. గొడవలకు కారణం కాంగ్రెస్ అప్పటి సత్తయ్యని పీసీసీని చంపితే ఆ నిందితులు బయటకు తెచ్చారని మసిరిజని మొత్తం గతంలో జరిగినాయేవో మరి ఆయన స్టైల్లో మరి అరవింద్ అయితే మాట్లాడారు. ఇప్పుడు ఎవరైతే ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందనుకుంటున్నారా, అసలు మీరైతే మీ అభిప్రాయం అయితే ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి.